సవాలుగా మారినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మరి కాశ్మీర్లో అక్కడ పర్యాటకులుగా వెళ్ళినటువంటి అమాయక ప్రజలు, వాళ్ళకి ఏ రాజకీయాలతో సంబంధం లేదు, మరి వాళ్ళు అక్కడ ఉండేటువంటి ప్రకృతి అందాలను వీక్షించడానికి మరి పెద్ద ఎత్తున కూడా అక్కడ కుటుంబాలతో సహా అక్కడికి వెళ్ళి ఆ ప్రకృతిని వాళ్ళు ఆస్వాదిస్తున్నటువంటి సందర్భంలో అకారణంగా ముష్కరులు దాడులు జరిపి మరి అక్కడ ప్రజల్ని పొట్టన పెట్టుకున్నటువంటి ఈ దుర్మార్గాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఖండిస్తూ ఉంది. మేము వారికి కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఘటన మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి. మరి కశ్మీరు అది ఉద్రిక్తతల్ని సృష్టించేటువంటి ప్రాంతము. మరి ప్రభుత్వం 370 ఆర్టికల్ రద్దు అయిన తర్వాత కశ్మీర్లో మరి ప్రశాంత వాతావరణం ఉందని చెప్పేసి మీరు ఉపేక్షించారా? ఎందుకని 3 అంచెల భద్రతా వ్యవస్థను నిర్వీర్యం చేశారు? మరి అక్కడికి పర్యాటకులు వస్తున్నప్పుడు అక్కడ వారికి రక్షణగా ఉండాల్సినటువంటి సైన్యం కానీ సరిహద్దు భద్రతా దళాలు కానీ ఎందుకు వారి పాత్ర పోషించలేదు? ఇలాంటి అనేక విషయాల మీద కూడా మరి కేంద్ర ప్రభుత్వం నిష్పాక్షికమైనటువంటి దర్యాప్తు జరపాలని చెప్పేసి ఇవాళ మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ఉగ్రవాదులు అనేటువంటి వాళ్ళ మూలాలు ఎక్కడున్నప్పటికీ కూడా అవి పాకిస్తాన్లో ఉన్నాయా, కశ్మీర్లో ఉందా, ఎక్కడున్నప్పటికీ కూడా ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలని చెప్పి కూడా ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలించేటువంటి దానికి మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. అఖిలపక్ష సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఘటనను ఖండిస్తూ ఉన్నాయి. ఎవరైనా ఈ దుర్మార్గాన్ని తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవాలనుకుంటే దాన్ని అనుమతించకూడదు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. ఉగ్రవాదం చేసినటువంటి దాడి ఇవాళ ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాడిగా సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. అందుకనే ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. మరో ముఖ్యమైన అంశము, ఇవాళ ఏ ప్రాంతంలో అయితే ఈ ఉగ్రవాద దాడి జరిగిందో అది చాలా ఆకర్షణీయంగా ఉండేటువంటి ప్రకృతి అందాలతో ఉండేటువంటి ప్రాంతం అని చెప్తా ఉన్నారు. అది మినీ స్విట్జర్లాండ్. భారతదేశంలో స్విట్జర్లాండ్ అని దానికి ప్రఖ్యాతంగా చెప్తున్నారంటే అనేక మంది పర్యాటకులు అక్కడికి వెళ్ళడం వల్ల స్థానిక ప్రజలకు అక్కడ ఉపాధి దొరుకుతూ ఉంది. అక్కడ హోటల్ బిజినెస్ కానీ, రవాణా వ్యాపారం కానీ, ఇతరత్ర ప్రజలకు ఏదైనా అక్కడ ఆదాయ వనరు ఉందంటే కేవలము టూరిజం మాత్రమే అక్కడ వనరుగా ఉంది. ఇవాళ ఈ టూరిజాన్ని దెబ్బకొట్టడం అంటే అక్కడ ఉండేటువంటి ప్రజానీకం యొక్క ఉపాధిని దెబ్బకొట్టడంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ పరిశ్రమలు లేవు, ఇంకో రకమైనటువంటి ఉపాధి పొందే అవకాశమే లేదు. ఇట్లాంటి పరిస్థితులలో ఈ ఉగ్రవాదులు పంజా విసరడం అంటే ఇక్కడ ప్రజల్ని పొట్టన పెట్టుకోవడం ఒకటే కాదు, అక్కడ ఉండే సాధారణ ప్రజల యొక్క జీవనోపాధి మీద కూడా ఈ ఉగ్రవాదం దెబ్బకొడతా ఉంది. అందుకని దీన్ని సమూలంగా నిర్మూలించాలి, ప్రజల్ని కాపాడాలి. అక్కడ ఉండేటువంటి స్థానిక ప్రజలు కూడా ఈ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిలబడ్డట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. చాలామంది గైడ్గా ఉన్నటువంటి వాళ్ళు ప్రాణాలు కాపాడారు. అందుకని ఇది మతానికి సంబంధించిందో ఇంకా దేనికో సంబంధించిన అంశం కాదు. ఇది ప్రజాస్వామ్యం మీద టెర్రరిజం చేస్తున్నటువంటి దాడిగా సిపిఎం పార్టీ భావిస్తూ దీన్ని సమూలంగా నిర్మూలించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ సమగ్ర దర్యాప్తు జరిపి దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా